మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపాల్. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు మన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లోని కోటిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కొరకు కార్యక్రమాన్ని చేపట్టాము. అందులో ప్రధానమైన డిమాండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి 732 పోస్టులకు వెంటనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం. దాని మీద ప్లే కార్డ్స్ ప్రదర్శన చేశాం, ధర్నా చేశాం. అనంతరం బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఫార్మాసిస్టుల సమస్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఏదేమైనా ఇక్కడ లీగల్ ఒపీనియన్కు గవర్నమెంట్ పంపించింది. మా వైపు నుంచి అయితే మేము వెళ్ళి అక్కడ హైకోర్టుకు వెళ్ళి ఉన్న విషయాలన్నీ చెప్పడంలో జరిగిందని చెప్పేసి చెప్పారు. అటు నుంచి ఒపీనియన్ గవర్నమెంట్ మినిస్టర్ సెక్రటరీ ద్వారా మళ్ళీ మాకు వస్తే దాన్ని బట్టి మేము ప్రాసెస్ చేస్తాం, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. గతంలో ఇదే విషయం చెప్పారు. అయినా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కొరకు, ఒత్తిడి చేయడం కొరకు ఈ ధర్నా కార్యక్రమం ఉపయోగపడ్డది. మన మిత్రులు కూడా చాలామంది వచ్చి ఉన్నారు. ఏదేమైనా ప్రభుత్వం యొక్క ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి బోర్డు కార్యదర్శి గారు మీకు చెప్పడం కూడా జరిగింది. అందుకే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 యొక్క పిఎల్ కోసం మనం కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే మినిస్టర్ని కలిసాం, సెక్రటరీని కలిసాం, అనేక రకాల ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. త్వరలోనే పిఎల్ని సాధించుకోవడం కొరకు మనం ఒక సీరియస్ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి త్వరలోనే ఈ పిఎల్ రావడానికి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ సమస్య పరిష్కారం కోసం ధర్నా ఈరోజు హైదరాబాద్లో మేము చేసాం. అలాగే పాల్గొన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.